ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి 2 రోజులే ఉంది. సో వినాయక చవితికి మహాగణపతిని అయితే దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఖైరతాబాద్కి అయితే తరలి వస్తున్నారు. సో ఆ భక్తులకి ఎలాంటి ఆటంకాలు రాకుండా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చూస్తులైతే ఏ విధమైన ఇబ్బందులు పడకూడదని చెప్పేసి మనకి అటు సైడ్ నుంచి కుడివైపు ఎడం వైపు 2 క్యూ లైన్లు అయితే పెట్టడం అయితే జరిగింది. సో మనకి వినాయక చవితికి అయితే ఇదంతా అయితే చాలా రద్దీగా ఉంటుందండి. భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఈ 11 రోజులు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అయితే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ట్రాఫిక్ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ పోలీస్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. అయితే ట్రాఫిక్ నిబంధనలు ఏ విధంగా పాటిస్తున్నారు? ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి. అప్పుడు ఆ విధమైన టైంలో ఎలాంటి మనం తీసుకున్న రక్షణ వ్యవస్థ? అంటే ఇప్పుడు ప్రారంభంగా అవుతుంది కాబట్టి మా అధికారులు మాకు ఇంకా ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే మేము సక్రమంగా ఇక్కడ నుండి గ్యాదరింగ్ అనేది అంటే బళ్ళు ఇక్కడ ఉండకుండా చూసుకునే బాధ్యత మాది. 24 hours మేము ఇక్కడ వెహికల్స్ రీఛార్జ్ పంపించే బాధ్యత మాది ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ మాత్రం బళ్ళు మాత్రం పెట్టుకోనియము. ప్లస్ ట్రాఫిక్ మాత్రం అసలు ఆగకుండా చూసుకునే బాధ్యత మాది. 24 hours ఇక్కడ మేము డ్యూటీలో ఉంటాం కాబట్టి అన్ని విధాలుగా పబ్లిక్ ఏ విధంగా ఆటంకం కలగకుండా చూసుకునే బాధ్యత మాది కాబట్టి అలాగే కొనసాగిస్తాము. అయిపోయినంత వరకు మేము ఇలాగే ఉంటుంది మాకు డ్యూటీ. ప్లస్ ల్యాండ్ ఆర్డర్ కానీ ఇప్పుడు ట్రాఫిక్ డ్యూటీలు కానీ ఎవరి డ్యూటీలు వాళ్ళు సక్రమంగానే నిర్వహిస్తాము. ఇక పోయిన సంవత్సరం పబ్లిక్ ఎక్కువ మంది వచ్చారు కానీ ఇక ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని అనుకుంటున్నాము. అదే మేడం, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటికే 2 రోజులు ఉందండి వినాయక చవితి. చాలా మంది భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది. అదే విధంగా ఇక్కడ వెహికల్స్ రాకుండా వేరే రూట్ కి తరలించే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? అంటే ఇంకా మనకు ఇన్స్ట్రక్షన్ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనము పబ్లిక్ ఇక్కడ ట్రాఫిక్ ఆగకుండా చూసుకునే బాధ్యత మాది కాబట్టి ఆగనీయకుండానే పంపిస్తున్నాము. పబ్లిక్ ఇక్కడ బళ్ళు అయితే ఇక్కడ అయితే మనకు స్టాండ్ పెట్టడానికి అయితే లేదు ప్రస్తుతానికి. ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే పంపిస్తూనే ఉన్నాము. అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉంది కానీ మీరు ఒక్కళ్ళే కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఒక్కళ్ళే. మీకు ఇంకా ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటున్నారా? లేదు మేడం, మేము ఆల్రెడీ ముగ్గురము డ్యూటీలో ఉన్నాము. ఇప్పుడైతే మాకైతే ప్రాబ్లం అంటూ ఏం లేదు. సో ఇక్కడ భక్తులు వచ్చిన తర్వాత వేలాది మంది భక్తులు వస్తుంటారు. సో అక్కడ మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శైలజ. నేను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఖైరతాబాద్ లో ఇన్ఛార్జ్ నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ లక్షలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీస్ ఉంటే పక్కనే అందుబాటులో ఖైరతాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుంది. అంతేకాకుండా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మేము వాలంటీర్స్ గా మేము స్వామివారికి సేవ చేస్తాము. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. అంతేకాకుండా పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ సిక్ అవుతా ఉంటారు. వాళ్ళు కంటిన్యూస్ సర్వీసెస్ చేసి సో వాళ్ళకు కూడా వాళ్ళ అకామిడేషన్ కూడా మా హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేసి 24/7 సీసీ మానిటరింగ్ ఈ నవరాత్రులు కూడా ఉంటుంది. సో భక్తులకి ఒకటే విజ్ఞప్తి, భారీ బందోబస్తుతో గణేష్ మహానాథుడు విశ్వశక్తికి మహాగణపతిగా 2025 గణనాథుడు దర్శనమైపోతున్నాడు. సో ప్రజలందరూ వచ్చి దర్శించుకుని ఆ గణనాథుడు ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే చూసుకున్నట్లయితే 11 రోజులు మెడిసిన్స్ అన్ని మీరే ఇస్తా అంటున్నారు. దీంట్లో అంటే ప్రభుత్వం పాత్ర ఏమైనా ఉందా? ప్రభుత్వం అంటే ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ గారు మానిటరింగ్ ఉంది, DCHS గారు మానిటరింగ్ ఉంది, మా కమిషనర్ గారు, మా మెడికల్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గారు మానిటరింగ్ ఉంది. ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఎమర్జెన్సీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా అతి సిద్ధంగా ఉంది. పక్కనే ఉంది కాబట్టి హాస్పిటల్ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు అయితే రాలేదు. ఒకవేళ అట్లాంటి ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా వైద్య బృందం అక్కడ ప్రెమిసెస్ లో కూడా వైద్యం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎక్కువ పోలీస్ వాళ్ళకు కూడా చేసిన రోజులైనా ఉన్నాయి. సర్వం సిద్ధమైంది గణపతికి. థ్యాంక్ యూ. చూసినట్లయితే ఖైరతాబాద్ గణేష్ నవరాత్రుల్లో ఏదైనా అనివార్య ఘటనలు ఏమైనా జరిగితే దేవుడి దయతో ఏది జరగకూడదని కోరుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా జరిగినా ఇక్కడైతే మనకి ఎమర్జెన్సీలో మెడికల్ కిట్స్ కానీ మనకి మెడిసిన్స్ కానీ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ పోలీసులు కానీ ఏమైనా సిక్ అయినా సరే వీళ్ళ హాస్పిటల్స్ నుంచి ట్రీట్మెంట్ అయితే చేస్తారంటండి. నమస్తే అండి, మీ పేరు? దేవన్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్. అంటే వినాయక చవితి రోజు రాకుండా ముందు రోజు ఎందుకు వచ్చారు? వినాయక చవితి రాకుండా అంటే 3 months నుంచి వస్తున్నాం అనమాట. లైక్ నేను యూట్యూబర్ అనమాట. లైక్ డైలీ వినాయకుడు ఎట్లా రెడీ అవుతుంది,
ఏంది ఎట్లా చేస్తున్నారు వినాయకుడు ఎట్లా అని మొత్తం మనం డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం అన్నమాట ఇక్కడ. సో మీకు లాస్ట్ ఇయర్ వచ్చారు కదా, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉంది? అప్పుడు అంటే కొంచెం అరేంజ్మెంట్స్ చాలా తక్కువ ఉండే, ఈసారి ఇంకా అద్భుతంగా ఉన్నాయి అరేంజ్మెంట్స్. లైక్ ఆగమన్ కూడా ఫస్ట్ టైం చేసినారు, ఈసారి సెకండ్ టైం బ్లాస్ట్ చేసేస్తున్నారు అనమాట ఖైరతాబాద్లో. ఇప్పుడే చూసుకోవచ్చు మనం భరతనాట్యం టీం కూడా వచ్చేసింది, డోల్ తాషా, ఇంకా ఆగమన్ ట్రస్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఈసారి. అయితే చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేష్ విగ్రహ మహోత్సవాల్లో ఇంకా యాడ్ చేస్తే బాగుండు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అని మీరు ఏమైనా అనుకుంటున్నారు? లైక్ జాగ్రత్తలు అంటే లైక్ కొంతమంది గర్ల్స్ వస్తూ ఉంటారు కదా, గర్ల్స్ వస్తూ ఉంటే కొంచెం గర్ల్స్ కోసం ఒక సపరేట్ లైన్ పెడితే మంచిగా ఉంటుంది అనమాట. నేను ఒకటే కోరుకుంటున్నాను. ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. సో అదే విధంగా ఇక్కడ హనుమంతరావు గారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సో గణపతి దీక్ష చైర్మన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు ఆగమన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పెట్టారు? గణపతిని స్వాగతించేటువంటి ప్రయత్నంగా ఈరోజే గణపతి యొక్క కళ్ళను తీర్చిదిద్దన్నారు. పూర్తి రూపం రెడీ అయిపోయింది గణపతిది. ఇక్కడ వారిని స్వాగతిస్తూ ఆగమన్ అంటే స్వాగతించేటువంటి కార్యక్రమంగా ఇది ముందుకు సాగుతూ ఉన్నది. ఈరోజు అమ్మొద్దు నానొద్దు, ఈ దేశం పోతా ఆ దేశం పోతా అనేటువంటి యువత తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చాటినటువంటి గణపతి యొక్క పూజలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. తల్లిదండ్రులకు మించిన దైవమే లేదనే చాటేటువంటి రూపంలో యువత అంతా కూడా గణపతిని స్వాగతించేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నారు. వినాయక చవితి ఈ సంవత్సరం 27వ తేదీన బుధవారం రాబోతా ఉన్నది. వినాయక చవితి నుండి అనంత చతుర్దశి వరకు ఇది 9 రోజుల 10 రోజుల పండుగ కాదు. వినాయక చవితి నుండి మొదలుకొని అనంత చతుర్దశి రోజు, అనంత చతుర్దశి 10వ రోజు వచ్చినా 11వ రోజు వచ్చినా అనంత చతుర్దశి రోజే గణపతి యొక్క నిమజ్జన చేసేటువంటి కార్యక్రమం సాగుతూ ఉన్నది. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు నియమ నిష్ఠలతో గణపతి యొక్క దీక్షలో ఉంటూ అనేక మంది తన ఆరోగ్యాన్ని అదే రకంగా దేశభక్తిని దైవభక్తిని చాటేటువంటి ప్రయత్నంగా ముందుకు సాగుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాలను దూరం చేసుకుంటూ ఉన్నారు. గణపతి యొక్క తత్వం ప్రకృతిని కాపాడుకునేటువంటి తత్వం. ప్రకృతిని కాపాడుకునే తత్వంలో భాగంగానే ఈ యొక్క గణపతి ఉత్సవాలని పెద్దలు మనకు అప్పచెప్పడం జరిగింది. వాగులు వంకలన్నీ కూడా వరదలతో వచ్చి నిండిపోయి ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణాన్ని శుద్ధిగా ఈ యొక్క నీళ్లను తాగునీటిగా సేద్యం చేసే నీటిగా మార్చడం కోసం 21 రకాలైనటువంటి పత్రితో పూజలు జరిపి వాటిని ఈ యొక్క నీళ్ళ యొక్క చెరువుల్లో వాగుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ యొక్క నీళ్ళంతా కూడా శుద్ధి కాబడి మనందరూ కూడా ఆరోగ్యానికి ఇచ్చేటువంటి పద్ధతిన నీళ్లు తయారవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రకృతి తత్వంతో గణపతిని యొక్క పండుగ ఆధారపడి ఉన్నది. మనమందరం కూడా యావత్ ప్రపంచానికి చాటే విధంగా ఈ గణపతి ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాం. అదే రకంగా అనంత చతుర్దశి రోజే యావత్ భారతదేశానికి 15 ఆగస్టున స్వాతంత్రం వస్తే అనంత చతుర్దశి 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఈ యొక్క భారతదేశంలో మనం ఇక్కడందరూ కూడా జాతీయ జెండాలు ఎగరేసుకొని భారతదేశం భారతీయులుగా మనం బతకగలిగినాం ఆ రోజుల్లో. ఆ యొక్క ఉత్సవాన్ని ఇదే అనంత చతుర్దశి రోజు ఉంది కాబట్టి యువకులందరూ కూడా జాతీయ పతాకంతో పాటు కాషాయ ధ్వజాన్ని కూడా చేతబోని గణపతి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, శైవులైనా, వైష్ణవులైనా, జైనులైనా, బౌద్ధులైనా అన్ని మతస్థులు అన్ని కులాల వాళ్ళు కలిసికట్టుగా చేసుకునేటువంటి ఏకైక అతిపెద్ద పండుగ ఈ యొక్క వినాయకుని పండుగ, ఈ యొక్క గణపతి పండుగ. ఈ గణపతి పండుగలో మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. దైవ భక్తితో పాటు దేశభక్తితో పాటు మనమందరం కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం. గణపతి దీక్షలో నియమ నిష్టలతో ఉండి మన ఆరోగ్యాన్ని, మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. అదే రకంగా యావత్ ప్రపంచానికి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి తరానికి ఈ యొక్క పండుగ యొక్క వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? ఏం చేస్తుంటారు? నేను ఖైరతాబాద్ గణేష్ అన్ని అంటే ఫెస్టివల్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని చేస్తాను. అయితే ఎలా నడుస్తుంది ఖైరతాబాద్ గణేష్? ఇప్పుడైతే ప్రెజెంట్ చాలా గ్రాండ్గా అయితే నడుస్తుంది. ఇప్పుడు ఆగమన్ కూడా ఉంది. నైట్ 7 PM అయితే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని, మహోత్సవాన్ని కూడా. అంటే ఇంకా ఏం చేస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు ఏం స్పెషాలిటీ ఉండదు. సో మామూలుగానే సో ప్రెజెంట్ ఇట్లానే సో డీసెంట్గా. సో ఇంకా ఏంటంటే మనకి సో హైట్ పెంచలేము. సో మనకి 60 feet ఉంటాయి కాబట్టి మనకి డీసెంట్గానే చేయాలి. సో ఎందుకంటే మనకి బాగా ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం అవుతాయి కాబట్టి. అండ్ ఇంకోటి డెకరేషన్ కూడా కొంచెం ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది.
అంటే భక్తుల సహకారంతో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కానీ ఉత్సవం కానీ చేస్తున్నారు. అయితే ఏ పొలిటికల్గా ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండని మీరు అనుకుంటున్నారా? పొలిటికల్గా సపోర్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సో అందరు ఖైరతాబాద్లో ఉన్న వాళ్ళ లోకల్స్ కూడా అందరు సపోర్ట్గా ఉంటారు కదా. సో పొలిటికల్ అంటే దానం నాగేందర్ ఇక్కడ చైర్మన్ ప్రెసిడెంట్లో ఉన్నారు కాబట్టి సో సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. సో ఎలక్ట్రిసిటీ మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సో సపోర్ట్ కూడా వస్తుంది. మీ యూట్యూబ్లో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ నొక్కలనైనా గల్లీ గల్లీ గణేష్ చూపిస్తున్నారా? ఖైరతాబాద్ గణేష్తో పాటు సో అన్ని ధూల్పేటలో ఇంకా వేరే వేరే ఏరియాస్లో కూడా వ్లాగ్స్ అయితే తీస్తా. సో స్పెషల్గా ఖైరతాబాద్ గణేష్ ఎందుకంటే ఆ దూరం చాలా లాంగ్ నుంచి అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వాళ్ళు డైలీ అప్డేట్స్ ఏంటో చూడాలనుకుంటారు కాబట్టి సో నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times అయితే వచ్చి వ్లాగ్ అయితే తీస్తాను. థ్యాంక్ యూ.